హలో, హాయ్ అందరికీ. ఈరోజైతే శ్రావణం శుక్రవారం మొదటి వారం కదా. సో మేమైతే పూజ స్టార్ట్ చేసామండి. శ్రావణ శుక్రవారం రోజే ఈ మొదటి వారం అనేది పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ మొదటి వారం మళ్ళీ నెక్స్ట్ వీక్ అలా బాగుండకపోవచ్చని సో మొదటి వారమే స్టార్ట్ చేసేసాము. మా సైడ్ అయితే అందరూ మొదటి వారమే అనేది చేసుకుంటున్నారు. సో మేము కూడా మొదటి వారమే చేసుకుంటున్నాము. సో ఇక్కడ మా వదిన అయితే ఆల్రెడీ పూజ అనేది స్టార్ట్ చేసింది. మేము రెడీ అయ్యేంతలోపు అన్నీ సర్దేసి ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసింది, టైం అయిపోతుందని. మేమైతే ఈవినింగ్ అనేది పూజ స్టార్ట్ చేసాము. కొంతమంది అయితే మార్నింగ్ కూడా స్టార్ట్ చేశారు. మా సైడు ఎక్కువ మంది అయితే ఈవినింగే స్టార్ట్ చేసుకుంటారు. సో ఇక్కడైతే మేము రెడీ అయ్యేసరికి, నేను మా పిల్లల్ని రెడీ చేసేసరికి ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసింది, కథ అనేది స్టార్ట్ చేసేసింది. నేనైతే రెడీ అయ్యి వచ్చాను. పిల్లలేమో అల్లరి చేస్తున్నారు. సో ఇక నేనైతే రెడీ అయ్యి వచ్చి పూజ దగ్గర కూర్చున్నాను కొద్దిసేపు. పిల్లలేమో చాలా అల్లరి చేస్తున్నారు. ఎంత చెప్పినా వినట్లేదు, పూజ డిస్టర్బ్ అవుతుందని. కొద్దిసేపు పూజ దగ్గర కూర్చొని కథ విన్న తర్వాత ఇక కొద్దిసేపు పూలేస్తూ కొద్దిసేపు కథ విన్న తర్వాత ఇక పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారని ఇక పక్కకు తీసుకొని వెళ్ళిపోయాను. ఇక కొంచెం బయట అక్కడ కూర్చొని ఉన్నాము. బయట సైలెంట్గా కూర్చోమని చెప్పాను. ఇక అక్కడ నుంచి వీడియో తీస్తూ సైలెంట్గా ఉంచాను. కొద్దిసేపు నిల్చొని ఇక పూజ దగ్గర నుంచి వెళ్ళిపోయాను. కానీ పక్కనే కూర్చొని పిల్లల్ని సైలెంట్గా కూర్చోబెట్టి వీడియో తీస్తూ ఉన్నాను. వీడియో తీయడానికి నాకు ఎవరు లేరు. సో అందుకే దూరం నుంచి అలా తీశాను. మా దేవిని అయితే ఇలా రెడీ చేసాము. బాగుందా? చాలా బాగుంది కదా, క్యూట్గా. నేనైతే రెడీ చేయలేను, మా వదినమ్మనే రెడీ చేసింది. తనే రెడీ చేసింది, చాలా బాగా రెడీ చేసింది. మేమైతే ప్రసాదాలు సిరా, తర్వాత పులిహోర, తర్వాత బూరెలు చేసాము మేమే ఇద్దరం కలిసి. ఇక తనైతే కథ స్టోరీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీగా ముగింపు దాకా వచ్చింది. ఇక తను చదువుతూ ఉంది. ఇక పిల్లలు అల్లరి చేస్తున్నారని పక్కన కూర్చొని అక్కడ సైలెంట్గా కూర్చొని అక్కడ నుంచి వీడియో తీస్తూ ఉన్నాను. చూడండి, బాగుంది కదా, చాలా బాగా అనిపించింది నాకైతే వీడియో. సారీ కాస్ట్ దేవుడైతే చాలా అందంగా అనిపించింది నాకైతే. చూడండి ఎంత క్యూట్గా ఉంది. నాకు చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము మేము ఇలాగే. చూడండి, మళ్ళీ కథ అయిపోతుంది, దగ్గరకు అయిపోతుంది అనేసరికి అందరు వచ్చారు. మళ్ళీ వీడియో తీద్దాం దేవుడి దగ్గర అని తీస్తుంది మా పెద్ద కూతురు. చూడండి, వీడియో దేవుడు పడాలి, మేము కూడా దేవుడి దగ్గర కూర్చున్నట్టు అని వీడియోల మీద వీడియోలు. 3 ఫోన్లలో ముగ్గురు తీస్తున్నారు వీడియోలు. చూడండి ఎవరికి వారేగా. మా కూతురు అయితే మొత్తం దేవుడి దగ్గర పడుకొని పోయినట్టు తీస్తుంది. ఇక కథ అయిపోయింది, అందరు అయిపోయారు. ఇక కొద్దిసేపు బయట ఆడుకున్నాం పిల్లలతోటి, బయట ఆడిపించాను. అందరూ వాయినాలు తీసుకుంటున్నారు లోపల. సో అందరు తీసుకున్న తర్వాత నేనే లాస్ట్కి వచ్చాను. వాళ్ళు వీడియో తీస్తా అంటే వద్దు అన్నారు. ఇక నేను కూడా వద్దులే అని నేను కూడా సైలెంట్గా కూర్చున్నాను. ఇక తర్వాత మా కూతురు అయితే నేను తీస్తా మమ్మీ, నిన్ను వీడియో అందులో పెట్టు అని నన్ను తీస్తుంది. తనే బాగా తీసింది కదా, నాకన్నా చాలా బాగా తీసింది. నేను వద్దు అని చెప్తున్నాను, కొంచెమే దివ్వు లాస్ట్కి అని చెప్పాను. వద్దు ఫస్ట్ నుంచి తీస్తా అని తను తీస్తూ ఉంది. నేనేమో పసుపు కాళ్ళ డ్రెస్కి ఎక్కడ అంటుతుందో అని అలా కూర్చున్నాను. ఇక నేను సరిగ్గా చూసుకోలేదు. ఇంకా చెప్తుంది, ఇచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అను మమ్మీ అందరు అన్నారని మా కూతురు చెప్తుంది. సరే సరే అని చెప్పాను. నేను అక్కడ నవ్వొచ్చింది తను అట్లా అనేసరికి. ముందు మమ్మీ కొంగు చెప్పుకొని కూర్చున్నావు ఏంటి మమ్మీ అని చెప్తుంది. సరే సరే అని ఇక తర్వాత నవ్వుకున్నాము. వీడియో ఆఫ్ చేయి, ఎంతసేపు పెట్టుకుంటావు అని అన్నది. ఇక్కడ మా వదిన అయితే నాకైతే బొట్టు పెట్టింది, తర్వాత వాయనం ఇచ్చింది. ఆశీర్వదించడానికి అక్షింతలు కూడా ఇచ్చింది. నేనైతే కూర్చుంటే ఆశీర్వదించాను ఫ్రెండ్. చూడండి, అట్లా ఆశీర్వదించచ్చా చెప్పండి. ఓకే, బాయ్.